సో ఐ థింక్ వాళ్ళకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే బ్యాటింగ్లో వదేరా మంచి బాగా, అతను ముంబైలో తయారైనవాడు కానీ అతను బాగా ఆడుతున్నాడు. జాష్ ఇంగ్లీష్ ఒక అద్భుతమైన, జాష్ ఇంగ్లీష్ లాంటి ప్లేయర్స్, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ చాలా డేంజరస్ ప్లేయర్స్, వాళ్ళు బిగ్ మ్యాచెస్ బాగా ఆడతారు. సో జాష్ ఇంగ్లీష్ తర్వాత మార్కస్ స్టాయినస్ ఫినిషర్గా ఆడతాడు. ఆర్సీబీకి అలాంటి ఒక ఆస్ట్రేలియన్ ఫినిషర్ గుర్తున్నాడు, బెన్ కటింగ్ అని. 2016 వాళ్ళు ఫైనల్కి వచ్చినప్పుడు సన్ రైజర్స్ పైన బెన్ కటింగ్ అంతవరకు ఏం బాగా ఆడినాడు, సడన్గా ఫైనల్లో ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడి టీంని గెలిపించేశాడు. అలాంటి ఇబ్బందులు ఉంటాయి కొన్ని. కానీ మనం స్టాటిస్టిక్స్ పరంగా ఈ సీజన్ చూసినప్పుడు సో ఓవరాల్ గా ఆర్సీబీకి గానీ చూస్తే ఇది 18 years తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే 2014 లో ఒకసారి ఫైనల్ కి వచ్చారు. సో ఇద్దరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కదా స్టాటిస్టిక్స్ వైజ్ చూసినప్పుడు. అంటే ఆర్సీబీకి ఇది 4వ ఫైనల్, వాళ్ళు ఒకసారి ఫైనల్ కి వచ్చారు. ఫైనల్ కే కాదు, ప్లే ఆఫ్స్ కి రాలేదు. ఆర్సీబీ కన్సిస్టెంట్ గా ప్లే ఆఫ్స్ కి వస్తూ ఉంది, కానీ వీళ్ళు ప్లే ఆఫ్స్ కి రావడమే, గ్రూప్ స్టేజ్ దాటడమే 11 years తర్వాత. అంతకుముందు ఒకసారి వెళ్ళారు. సో దిస్ ఈజ్ ఓన్లీ ది థర్డ్ టైమ్ దట్ దే ఆర్ రీచింగ్ ప్లే ఆఫ్స్. ఫైనల్ ఆడడం రెండోసారి. కానీ ఆర్సీబీ అలాగే, ఆర్సీబీ కన్సిస్టెంట్ గా ఆడుతూ వస్తుంది. బౌలింగ్ కూడా ఈసారి చాలా బాగుంది. గతంలో అంటే ఆర్సీబీ ఎప్పుడు బ్యాటింగ్ బాగుండేది, ఈసారి బౌలింగ్ కూడా బాగుంది. హ్యాజల్వుడ్ మనం ఎలాగైతే ఆస్ట్రేలియన్ గురించి, హ్యాజల్వుడ్ జరిగిన ఆస్ట్రేలియన్, సో అతనికి ఈ నాకౌట్ మ్యాచ్ల్లో వరల్డ్ కప్ ఫైనల్స్ లో చాలా మంచి రికార్డు ఉంది. సో హ్యాజల్వుడ్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ హ్యాజల్వుడ్ కి పర్సనల్ గా తీసుకుంటే హీ హాస్ గాట్ వెరీ గుడ్ మ్యాచ్అప్ విత్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ని 4 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. సో హ్యాజల్వుడ్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్, అది చాలా ఇంట్రెస్టింగ్. శ్రేయస్ అయ్యర్ని తొందరగా అవుట్ చేస్తే ఆర్సీబీ, అది కప్పు వాళ్ళ చేతిలో వచ్చినట్టు. డిఫెన్స్ లో పడతారు, ఆటోమేటిక్ గా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అంటే కానీ జనరల్ గా ఈ సీజన్ తర్వాత ఎప్పుడైనా సరే ఐపీఎల్ అంటే ఒక డైనమిక్స్ మారిపోతూ ఉంటాయి. ఆ సీజన్ కి ఒక స్టార్ హీరోస్ ఎమర్జ్ అవుతూ ఉంటారు, లేదా కొత్త వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, సీనియర్స్ మీద ప్రెషర్ ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు మీరు అన్నారు ఆర్సీబీకి కొంత సీనియారిటీ అది ఉన్నప్పుడు, ఈసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం సీనియర్స్ కి కూడా కొంత టఫే కదా. ఈసారి ఫెయిల్ అవుతారన్నది వాళ్ళు థాట్ కూడా తీసుకురారు. ఎందుకంటే ఈసారి ఇంత గొప్ప సీజన్ ఎప్పుడు లేదు వాళ్ళకి. ఇంత కన్సిస్టెంట్ గా ఆడడం కానీ, ఇంత బాగా పర్ఫామ్ చేయడం, మొత్తం మిడిల్ ఆర్డర్ బాగా ఆడడం, బౌలింగ్ బాగుండడం, క్యాచింగ్ బాగుండడం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దే డోంట్ లుక్ బియాండ్ దిస్ సీజన్ అనుకున్నా. ఈ సీజన్ లో గెలవాలి అనే ఒక మంచి ధీమాతో ఉన్నారు. వాళ్ళు ఆడుతున్న తీరు, వాళ్ళ అంటే ప్రతి మ్యాచ్ లో టఫ్ సిచ్యుయేషన్ నుంచి వాళ్ళు బయటపడుతున్నారు. చూస్తుంటే ఏంటంటే ఫైనల్లో చాలా దారుణంగా ఆడితే తప్ప వాళ్ళు ఓడిపోయి, కానీ మనం చెప్పలేం. ఆల్రెడీ అక్కడ వర్షం పడుతుందని కూడా చెప్తున్నారు. సో వర్షం పడడం అలాంటిది ఉంటే టాస్ చాలా జనరల్ గా వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు వర్షానికి కూడా స్కోప్ ఉందంటున్నారు కదా. 37 degrees అనేది చూపిస్తున్నారు. సో టెంపరేచర్ డౌన్ ఉందన్నప్పుడు కొంత క్లౌడీగానే ఉంది అని అంటున్నారు. అప్పుడు గనక అలా ఉన్నప్పుడు ఈ స్టాటిస్టిక్స్ వైజ్ ఎవరికి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 5 overs అన్న మినిమం ఫినిష్ అవ్వాలా, లేకపోతే కనీసం రన్ రేట్ ఆధారంగా వెళ్తారా, బ్యాటింగ్ ఆధారంగా ఎలా చూస్తారు? రెయిన్ వల్ల అంత పెద్ద థ్రెట్ ఉండకపోవచ్చు. అందులో ఇప్పుడు మారిన రూల్స్ వల్ల 2 hours వరకు మ్యాచ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీ మైట్ హ్యావ్ ఎ ఫుల్ మ్యాచ్. లేకపోయినా మీరు అన్నట్టు 5 overs కాకుండా మినిమం బ్యాటింగ్ రిజర్వ్ డే కూడా ఉంది రేపు, కాబట్టి మ్యాచ్ కి పెద్ద ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. కానీ వర్షం వల్ల ఏమవుతుందంటే మీకు పిచ్ ని కవర్ చేస్తారు, కవర్స్ వేస్తారు. కవర్స్ వేయడం వల్ల కవర్స్ విల్ స్వెట్ అండర్ ది స్వెట్ అవుతుంది. అంటే అక్కడ మాయిశ్చర్ క్రియేట్ అవుతుంది. మాయిశ్చర్ క్రియేట్ అయినప్పుడు మాయిశ్చర్ వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మాయిశ్చర్ ఉందనుకోండి, ఫస్ట్ బౌలింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్, బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. సో అప్పుడు టాస్ చాలా కీలకం అవుతుంది. లేకపోతే టాస్ అంత కీలకం కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మాయిశ్చర్ ఉంటుందో ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. తర్వాత మీరు కవర్స్ తీసేస్తారు కాబట్టి సెకండ్ బౌలింగ్ వాళ్ళకి అంత అడ్వాంటేజ్, బాల్ స్వింగ్ అవ్వడం కానీ, లేకపోతే స్పిన్నర్స్కి టర్న్ దొరకడం కానీ అవన్నీ ఉండవు. సో వర్షం వచ్చినప్పుడు సో పిచ్ రిపోర్ట్ చూసినప్పుడు ఇది బ్యాట్స్మెన్లకి స్వర్గధామం, బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీ అంటున్నారు. బంతి బాగా బ్యాట్ మీదకి వస్తే అసలు ఇక చెలరేగిపోవడమే అని చెప్తున్న నేపథ్యంలో టాస్ గెలిచిన వాళ్ళకి బ్యాటింగ్ లేకపోతే మీరు వెదర్ బేస్ చేసుకుని వెళ్ళాలంటారా? ఎవరు ఎలాంటి పరిస్థితి ఉంది? మీకు ఫుల్ డ్రైయర్ కండిషన్స్ ఉంటే, పూర్తిగా వర్షం నుంచి ఎలాంటి ప్రమాదం లేకపోతే బెటర్ టు బ్యాట్ ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగినాయి. 8 మ్యాచ్ల్లో 7 టీమ్స్ 200 క్రాస్ అయినాయి. ఒక టీం 196 చేసింది. అంటే ఆల్మోస్ట్ 200 అనేది చాలా కామన్ గా ఉంది. సో ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 210 215 ఉంది ఇక్కడ. సారీ. సో అంత ఉన్నప్పుడు మీరు ఫైనల్లో, మెగా ఫైనల్ ఇది, మీరు మొదట బ్యాటింగ్ చేసి 200 కనుక బోర్డు మీద పెడితే ఆ స్కోర్ బోర్డు ప్రెషర్కి అవతల టీం ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే వర్షం పడుతుందని చెప్తున్నారు లేటెస్ట్ రిపోర్ట్స్ లో. వర్షం పడినప్పుడు కవర్స్ వేస్తారు కాబట్టి మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ ఉన్నప్పుడు ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇదే చోట 2 రోజుల క్రితం జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా ముందుగా బౌలింగ్ తీసుకుని అది బాగా కలిసి వచ్చింది. బికాస్ పంజాబ్ బౌలర్స్ కొంత హెల్ప్ దొరికింది, వాళ్ళకి వికెట్లు దొరికినాయి. రోహిత్ శర్మ తొందరగా అవుట్ అయ్యాడు.
బట్ వేరాజ్ మరి ముంబై బౌలర్స్ బౌలింగ్ చేసేటప్పుడు అలాంటి హెల్ప్ వాళ్ళకి దొరకదు. కానీ మనకున్న మ్యాచ్ ట్రెండ్ ప్రకారం చూస్తే నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన 8 మ్యాచెస్ లో 6 మ్యాచ్ల్లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్లే విన్ అయ్యాయి. ఇప్పుడు మీరు యాజ్ పర్ చెప్తున్నట్టు. కానీ పేసర్స్ వర్సెస్ స్పిన్నర్స్ వచ్చినప్పుడు మ్యాచ్ వైజ్ ఇలా చూసినప్పుడు మీరు అన్నారు మాయిశ్చర్ జనరేట్ అయినప్పుడు బౌలర్స్ కి ఇలా ఉంటుంది. అలా చూసినప్పుడు ఈ స్టేడియంలో మళ్ళీ పేసర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ కదా. సో ఈ రోజు సిచ్యువేషన్ లో పేసర్స్ వర్సెస్ స్పిన్నర్స్ అన్నప్పుడు ఎలా ఉంటుంది? పేసర్స్ కి అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇది మన అక్కడ కండిషన్స్ జనరల్ గా చూస్తే పేసర్స్ కి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి రెండు టీమ్స్ కూడా సింగిల్ స్పిన్నర్ అంటే ఆర్సీబీ 2 స్పిన్నర్స్ తో వెళ్తారు. పేసర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. గ్రౌండ్ సైజ్ కూడా చాలా పెద్దది. పెద్ద గ్రౌండ్ లో ఈవెన్ స్పిన్నర్స్ కి అంత అడ్వాంటేజ్ లేకపోయినా స్పిన్నర్స్ 6లు కొట్టడం ఈజీ కాదు, ఎందుకంటే యూ హ్యావ్ టు క్లియర్ దట్ బిగ్ గ్రౌండ్ సైజ్ స్క్వైర్ బౌండరీస్ చాలా పెద్దగా ఉంటాయి. సో అంత ఈజీగా మీరు 6లు వచ్చే అవకాశం కూడా ఉండదు. సో స్పిన్నర్స్ కి పిచ్ నుంచి హెల్ప్ లేకపోయినా గ్రౌండ్ డైమెన్షన్స్ పెద్దవి కాబట్టి స్పిన్నర్స్ ఆల్సో విల్ ఎంజాయ్ బౌలింగ్ దేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్సీబీ జనరల్ గా ఇతర స్టేడియంస్ లో ఆడిన గణాంకాలు ఒక ఎత్తు అయితే ఈ రోజు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గణాంకాలు చూసినప్పుడు కన్నా చేజింగ్ వాళ్ళకే టఫ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ. అండ్ సేమ్ టైం మనం స్కోర్స్ చూసినప్పుడు కూడా చాలా విషయాలు ఆ ఫైనల్లో అన్లెస్ వర్షం వస్తే తప్ప ఏదైనా మిరాకిల్ జరగడం ఆర్సీబీకే అన్నట్టు అంటున్నారు. బట్ మనం ఎంతసేపు ఆర్సీబీ అంటున్నాం, పంజాబ్ కింగ్స్ యాంగిల్లో మాట్లాడితే పంజాబ్ కింగ్స్ డెఫినెట్ గా వాళ్ళకి ఎవరైనా సరే ఫస్ట్ లాస్ట్ మ్యాచ్ లో ఎలాగైతే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసి శ్రేయస్ అయ్యర్ ఆ చేజ్ ని లీడ్ చేశాడు, అదే సినారియో వాళ్ళు ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. టాస్ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు. కానీ అంటే ఆల్రెడీ వర్షానికి సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. సో సో అప్పుడున్నప్పుడు ఇంకా బ్యాట్స్మెన్ కానీ రన్ ఆర్డర్ కానీ చూసినప్పుడు ఎలా ఉండొచ్చు డైనమిక్స్? బ్యాటింగ్ ఆర్డర్ మారే అవకాశం ఉండదు. బట్ టాస్ విషయంలో మనం అనుకున్నాం కదా, డ్రైగా ఉండుంటే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఇప్పుడైతే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు. బౌలింగ్ తీసుకుని ఆ బౌలర్స్ కి హెల్ప్ ఉంటుంది కాబట్టి వీళ్ళైతే స్పిన్నర్ ని కూడా ఎర్లీగా తెచ్చే అవకాశం. స్పిన్నర్స్ కి కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడు వాళ్ళకి టర్న్ కూడా దొరుకుతుంది. సో స్పిన్నర్ ని తొందరగా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. కెప్టెన్స్ కంపారిజన్ వచ్చినప్పుడు ఎలా చూడాలి మనం? అంటే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ అట్ సైడ్ చూసినప్పుడు శ్రేయస్ అయ్యర్ కున్న రికార్డు ఆల్రెడీ ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. ఈవెన్ ముంబైకి తీసుకుంటే ముంబైకి రంజీ ట్రోఫీ గెలిపించి పెట్టాడు, ముస్తాక్ అలీ గెలిపించి పెట్టాడు. హీస్ ఇండియాలో ఇప్పుడు బెస్ట్ కెప్టెన్ ఎవరని మీరు కనుక పోల్ కండక్ట్ చేస్తే శ్రేయస్ అయ్యర్కి 90% ఓట్లు వస్తాయి. అంత మంచి క్యాప్టెన్సీ రికార్డ్ అతనికి ఉంది. రజత్ పటిదార్ పెద్దగా అతని క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. అతను ఐపీఎల్ కెప్టెన్ గా మొదటి సీజన్, ఈవెన్ అతను వాళ్ళ స్టేట్ మధ్యప్రదేశ్ కూడా చాలా తక్కువ సార్లు లీడ్ చేశాడు. కానీ హీస్ ప్రూవింగ్ టు బి వెరీ గుడ్ కెప్టెన్. అతనుకున్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అంటే హ్యావింగ్ విరాట్ కోహ్లీ ఆన్ ద ఫీల్డ్. ఇప్పుడు ధోని ఫీల్డ్ లో ఉంటే ఆ కెప్టెన్ కి అంత ఎలాంటి ఒక సౌకర్యం ఉండదు. విరాట్ కోహ్లీ ఇస్ ద లీడర్, హీఈస్ ద కెప్టెన్ అండ్ విరాట్ కోహ్లీ హ్యాపెన్స్ టు బి ద లీడర్ ఆఫ్ ద టీమ్. సో విరాట్ కోహ్లీ అతని బాడీ లాంగ్వేజ్ లాస్ట్ మ్యాచ్ లో మీరు క్వాలిఫై 1 లో చూసింటారు, చాలా అగ్రెసివ్ గా చాలా చాలా ఎనర్జెటిక్ గా కనిపించాడు. బౌలర్స్ కి అతను సజెషన్స్ ఇవ్వడం కానీ, ఫీల్డ్ సెట్ చేయడం కానీ, వికెట్ పడితే అతను సెలబ్రేట్ అంటే అతనికి తెలుసు ఈసారి ఇది గొప్ప ఛాన్స్ గెలవడానికి. ఏ మాత్రం ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు ఫీల్డ్ లో. అలా తగ్గకుండా అంటే విరాట్ కోహ్లీ షుడ్ లీడ్ దట్. సో అది ఒక చీర్ లీడర్ అనమాట అతను గ్రౌండ్ లో. అలాగా విరాట్ కోహ్లీ చాలా యానిమేటెడ్ గా ఉండడం చూసాం మనం. సో ఈ రోజు కూడా విరాట్ కోహ్లీ ఆ రకమైన సో క్యాప్టెన్సీ విషయానికి వస్తే మార్కులు ఎక్కువ శ్రేయస్ అయ్యర్ పడతాయి. కానీ హీ హాస్ గాట్ దట్ అడ్వాంటేజ్ ఏంటంటే టు హ్యావ్ సంబడి లైక్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయర్స్ అనేది ఇప్పుడు ఆర్సీబీకి ఉన్నటువంటి స్టార్ బ్యాటర్స్ అనేది అడ్వాంటేజ్ గా ఉంటుంది. అదే కాకుండా విరాట్ కోహ్లీ ఆన్ ద ఫీల్డ్ ఉండడం అనేది అతను అడ్వైస్ తీసుకోవచ్చు బౌలింగ్ చేంజెస్ విషయంలో కానీ. అండ్ విరాట్ కోహ్లీ క్రియేట్ చేసే ఆ ఇంటెన్సిటీ మీకు ఆ 20 ఓవర్స్ పాటు ఆ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తాడు విరాట్ కోహ్లీ. అది వాళ్ళకి పెద్ద ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఈరోజు ఓవరాల్ గా ఇండియా వైడ్ స్క్రీనింగ్ కూడా చాలా చోట్ల చేస్తున్నారు. సో స్క్రీనింగ్ జరుగుతోంది అని అంటే ఎప్పుడు లేనంత హైప్ ఉంది. సో ఓవరాల్ గా చూసినప్పుడు మీకు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ ముంబై ఇండియన్స్ కానీ అలాంటి ఎక్కువసారి గెలిచిన వాళ్ళు లేకుండా ఇద్దరు ఫైనల్ కి రావడం అనేది, సో తుది జట్టులో అడ్వాంటేజెస్ ఆర్సీబీకే ఉన్నాయంటారా? ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఈ రోజు యాక్చువల్గా ఒక హాలిడే లాగా ఉన్నది. యాక్చువల్గా ఈ రోజు మామూలుగా ఐపీఎల్ ఫైనల్ సాటర్డే సండే జరుగుతాయి, కానీ ఈసారి ఈ రివైజ్ షెడ్యూల్ వల్ల
మనకి మంగళవారం జరుగుతుంది. కానీ ఐ థింక్ ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల మీకు విపరీతమైన మీరు అన్నట్టుగా అది క్రియేట్ సెంటిమెంటల్ గా కూడా చాలా మంది దే విల్ బి ప్రేయింగ్ దట్ ఆర్సీబీ షుడ్ విన్. ఎందుకంటే విరాట్ కోహ్లీ రీసెంట్ గా టెస్ట్ టీం నుంచి కూడా బయటకు వచ్చాడు. సో అతనికి మళ్ళీ ఆ ఫీలింగ్ తో ఉన్నారు చాలా మంది, అతనికి ఏదో అక్కడ అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ తో. సో ఇక్కడ కనుక టైటిల్ గెలిస్తే ఐ థింక్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ విల్ వెరీ వెరీ హ్యాపీ. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆల్రెడీ పూజలు చేయడం చాలా రకరకాల వాళ్ళు చాలా ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా చాలా ప్యాషనెట్ ఫ్యాన్స్. గొప్పతనం ఏంటంటే వాళ్ళు 17 సీజన్ పాటు గెలవకపోయినా వాళ్ళ ఫ్యాన్ బేస్ 1% కూడా తగ్గలేదు. సో చాలా లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి. సో అలాంటి ఫ్యాన్ బేస్ ఉండడం అనేది ఏ టీంకి లేదు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కోసమైనా ఈసారి టైటిల్ గెలుస్తారు అని చెప్పి ఈసాల కప్ నమ్దే అనేది ఫైనల్ గా ప్రూవ్ అవుతుంది అని చెప్పి ఫ్యాన్స్. బయట వేదికల్లో కూడా గెలిచిన రికార్డ్ పంజాబ్ తో పోలిస్తే ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలా చూసుకున్నా కూడా ఈ రోజు అహ్మదాబాద్ లో అదే ప్లస్ అవుతుందంటారు. వాళ్ళకి మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా మీకు హోమ్ అడ్వాంటేజ్ అంటారు, కానీ ఆర్సీబీకి హోమ్ డిసడ్వాంటేజ్ కనిపించింది ఈ సీజన్ లో. హోమ్ లో ఎక్కువ మ్యాచ్లు ఓడిపారు, బయట ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు. సో అందుకని వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అయితే గుజరాత్ కు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆల్రెడీ ప్లేడ్ 2 మ్యాచెస్ హియర్. నిన్నగాక మన మ్యాచ్ ఇదే గ్రౌండ్ లో ఆడారు, అంతమంది గుజరాత్ తో కూడా ఒక మ్యాచ్ ఆడారు. ఆర్సీబీ హ్యాస్ నాట్ ప్లేడ్ ఎనీ మ్యాచ్ ఆన్ దిస్ గ్రౌండ్ దిస్ సీజన్. ఈ సీజన్ లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సో అది వాళ్ళకి ఆ ఫెమిలియారిటీ విత్ ద గ్రౌండ్ అనేది కొంతవరకు పంజాబ్ కలిసి వస్తుంది. కానీ సొంత గడ్డ కింద మనకి అడ్వాంటేజ్ ఉండదంటారా? అంటే ఫైనల్ అనేవి ఇప్పుడు న్యూట్రల్ వెన్యూస్ లో జరుగుతాయి, కానీ మీకు ఈరోజు స్టేడియం 1,00,000 పైగా అక్కడ కెపాసిటీ ఉంది. దాంట్లో ఎక్కువ మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా టైం దొరికింది, అక్కడ టికెట్స్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడే పెద్ద ఎత్తున అక్కడ ఆల్రెడీ ఫొటోస్ వస్తున్నాయి ఆర్సీబీ ఫ్యాన్స్ అక్కడ వాళ్ళు చేసే హంగామా గురించి. సో ఆర్సీబీ విల్ గెట్ మోర్ సపోర్ట్ గ్రౌండ్ లో. మీకు ప్రేక్షకుల సపోర్ట్ విషయానికి వస్తే ఐ థింక్ ఆర్సీబీ విల్ గెట్. జనరల్ గా ఈ సీజన్ లో మనం చూసినప్పుడు ఓపెనర్స్ స్ట్రైక్ రేట్ 160+ అలా ఉన్నప్పుడు స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? అంటే ఓపెనింగ్ లో ఫస్ట్ టాప్ 3 వాళ్ళని కట్టడి చేస్తే సరిపోతుందా, స్ట్రైక్ రేట్ హై అవ్వకుండా? మీకు అదే పవర్ ప్లే బాగా మీరు క్యాష్ చేసుకోవాలి. పవర్ ప్లే లో మీకు ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి 70 రన్స్ కొట్టాలన్నట్టుగా క్యాష్ చేసుకోవాలి. అయితే విరాట్ కోహ్లీ రోల్ డిఫరెంట్ ఈ టీంలో. విరాట్ కోహ్లీ అక్కడ స్టేబుల్ గా ఉంటాడు. అతని చుట్టూ ఏంటంటే చాలా బిగ్ హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ పటిదార్ కానీ, సాల్ట్ ఈజ్ ఎ వెరీ వెరీ డాషింగ్ ప్లేయర్. సో వాళ్ళు అగ్రెసివ్ రోల్ ప్లే చేస్తారు. విరాట్ కోహ్లీ ఏంటంటే అతను ఒక స్టేబుల్ గా ఉండి టీం ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో మీరు అన్నట్టుగా ఓపెనర్స్ ఈసారి చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నారు, బాగానే ఉంది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఐ థింక్ విరాట్ కోహ్లీ విల్ ట్రై టు స్టే దేర్. అతను ఏంటంటే అతను ఒక కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ గా ఒక యాంకర్ రోల్ అనేది ఉండదు T20లో, బట్ అతనైతే ఆ రకమైన అంటే ఈ స్ట్రైక్ రేట్ మనం చూస్తే విరాట్ కోహ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అన్లెస్ ఫైనల్స్ కి వెళ్ళినా, సెమీస్ వెళ్ళినా, క్వాలిఫైర్ కాకపోయినా ఫలితాలతో సంబంధం లేకుండా తన పెర్ఫార్మెన్స్ ఇచ్చి నిలకడగా కన్సిస్టెంట్ గా ఈ రోజు టాప్ కి తీసుకొచ్చినప్పుడు సో ఇది అదే ఉంటుందా, లేకపోతే ఇప్పుడు హిట్టర్స్ విషయంలో ఒకలాగా ఉంటుంది, గేమ్ మారిపోయే అవకాశం ఉంటుంది? విరాట్ కోహ్లీ 50+ చేసిన ప్రతి మ్యాచ్ ఈ సీజన్ లో ఆర్సీబీ గెలిచింది. 50 చేయని మ్యాచ్లే, ఆ కొద్ది మ్యాచ్లు ఓడిపోయారు. సో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చేజ్ కనుక చేయాల్సి వస్తే, టాస్ గెలవడం అనేది ఐడియల్ సిచ్యుయేషన్. టాస్ గెలిచి ఆర్సీబీ చేజ్ చేయాల్సి వస్తే విరాట్ కోహ్లీ వినో ఇది చేజ్ మాస్టర్. సో విరాట్ కోహ్లీ ఆ చేజ్ ని బ్రహ్మాండంగా మాస్టర్ చేస్తాడు. చాలా ప్రెషర్ ఉంటుంది ఇలాంటి బిగ్ ఫైనల్ ఫస్ట్ టైం టైటిల్ గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు. సో విరాట్ కోహ్లీ రోల్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. హ్యాజల్వుడ్ టీమ్ కి బెస్ట్ ప్లేయర్, ఎందుకంటే అతనికి ఉన్న రికార్డ్ కానీ అతనికి ఈ నాకౌట్ గేమ్స్ లో ఉన్న పాస్ట్ రికార్డ్ అన్ని చూసుకుంటే హ్యాజల్వుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, బౌలర్. కానీ విరాట్ కోహ్లీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. మళ్ళీ ఈ విషయానికి వచ్చినప్పుడు మీరు అన్నారు ఓపెనింగ్ లో ఇందాక ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్న దాంట్లో మనం ఫినిషింగ్ వాళ్ళది వేరే స్ట్రాటజీ ఉంటుంది అన్నారు. అలా చూసుకున్నప్పుడు కోచ్ రికీ పాంటింగ్ ఇక్కడ. సో డెఫినెట్ గా ఆ స్ట్రాటజీ గానీ లేకపోతే రికీ పాంటింగ్ వచ్చిన తర్వాత చేంజెస్ చాలా కనిపించినాయి. సో అది ఈ రోజు వర్కౌట్ అవుతుందా? రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్ ఢిల్లీలో కూడా, ఢిల్లీ టీం కూడా వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఇక్కడ కూడా అదే వాళ్ళ కాంబినేషన్ పర్ఫెక్ట్ వర్క్. అందుకనే 11 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చారు, ఫైనల్ కూడా వచ్చారు. సో రికీ పాంటింగ్ రోల్ చాలా ఉంది దాంట్లో. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటది. బట్ ఏంటంటే మీకు మ్యాన్ టు మ్యాన్ తీసుకుంటే డెఫినెట్లీ స్ట్రాంగర్ టీమ్. ఆర్సీబీ స్ట్రాంగర్ టీమ్. మీ స్ట్రాటజీ కొంతవరకు పనిచేస్తుంది, పర్ఫార్మెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. స్ట్రాటజీ వాళ్ళకి బాగుంటుంది, అంత బాగానే ఉంటుంది. కానీ ఐ థింక్ రికీ పాంటింగ్ ఎంత స్ట్రాటజీ చేసినా ఈ కెనాట్ విన్ ద మ్యాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్. గ్రౌండ్ లోకి వచ్చి అయితే ఆడలేడు కదా రికీ పాంటింగ్. హీ హాస్ గాట్, అతను వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ 2 సార్లు గెలిచాడు, కానీ ఈ కెనాట్ కమ్ ఆన్ టు ద గ్రౌండ్. అది ప్రాబ్లం. ఫైనల్ గా మీ హాట్ ఫేవరెట్
ఫేవరెట్ అని కాదు, మీకు డెఫినెట్ గా ఆర్సీబీ 65-35 ఇస్తాను నేను ఆర్సీబీకి. కానీ నేను చెప్పిన టాస్ కూడా చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ చేసే టీంకి డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది అని నెక్స్ట్ చేజింగ్ అనేది ఇప్పుడు డెఫినెట్ గా అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. బట్ ఆర్సీబీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ప్రీ మ్యాచ్ ఫేవరెట్ గా ఆర్సీబీని చెప్పుకోవాలి. రైట్. సో ఓవరాల్ గా ఎనీ కంక్లూడింగ్ రిమార్క్స్ దీనికోసం? ఈ ఫైనల్ అదే మనకి ఏంటంటే ఒక టీం గెలుస్తుంది ఇవాళ, చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఆనందంగా. ఎవరు గెలిచినా వాళ్ళు ఫస్ట్ టైమర్స్ కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు. మరో టీం చాలా డిసప్పాయింట్, వాళ్ళకి చాలా హార్ట్ బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఓడిపోవడం అనేది చాలా. అదే ఆర్సీబీ ఓడిపోతే 4వ ఫైనల్ ఓడిపోతే వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడతారు. అలాగే పంజాబ్ ఓడిపోయినా కూడా ఏంటంటే ఇంత గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత సో ఒక టీం చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక టీం మాత్రం అంత హ్యాపీగా ఉండదు. బట్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ న్యూ ఛాంపియన్. అది ఐపీఎల్ ఓవరాల్ హెల్త్ కి సంబంధించి దట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఇంతవరకు గెలవని టీమ్స్ ఫైనల్ రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్. అవి రావడమే మిరాకిల్స్. బట్ అంచనాలకు మించి మిరాకిల్స్ ఏమైనా ఈ రోజు ఉండే అవకాశం ఉందా? ప్రెడిక్షన్ మనం ఏం చెప్పలేం కదా, ప్రెడిక్షన్ చెప్పడం అనేది చాలా కష్టం. డెఫినెట్ గా కొంతమంది ఇప్పుడు ప్రియాన్ షారియా లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు, నెహాల్ వడేరా ఉన్నాడు, ఇక్కడ శ్రేయాస్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు హిట్టర్స్ డేవిడ్ ఉన్నారు. డేవిడ్ ఆడతాడో మనకు తెలియదు, ఇంకా అతని ఫిట్నెస్ తెలియదు. సో ఈ కొత్త కుర్రాళ్ళు ఫైనల్లో ఎలా ఆడతారు, వీళ్ళు ఎంతవరకు బాగా ఆడారు, కానీ ఈ మెగా ఫైనల్లో ఆ బిగ్ మ్యాచ్ ఎలా ఆడతారు అనేది చూడాలి. వాళ్ళు అక్కడ కూడా బాగా ఆడితే ఇమీడియట్ గా వాళ్ళకి ఇండియా టీంలో పిలుపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికైతే నువ్వా నేనా అంటూ ఫైనల్ కి ఫస్ట్ టైం తలపడబోతున్న పంజాబ్ సూపర్ కింగ్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ రోజు రాత్రి 7:30కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ తలపడబోతున్నాయి. సో ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 18 సంవత్సరాల టోర్నమెంట్ల తర్వాత వీళ్ళు ఫైనల్ కి వచ్చారు. సో ఎక్కువ శాతం మంది ఆర్సీబీ హాట్ ఫేవరెట్ అంటున్నారు. బట్ పంజాబ్ మొదటి నుంచి ఈ సీజన్ అంతా కన్సిస్టెంట్ గా ఆడటంతో శ్రేయస్ అయ్యర్ ఉండడం, సో వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశాలు వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. ప్లస్ పాయింట్స్ వైజ్ ఇద్దరు సమానంగా బ్యాటింగ్ బౌలింగ్ లో ఉండడంలో ఉత్కంఠ నెలకొంది. సో ఈ కప్ ఎవరిది అనేది మాత్రం 7:30కి స్టార్ట్ అయ్యే మ్యాచ్ తో ఫైనల్స్ తేలిపోతుంది. సో మొత్తానికైతే అందరూ ఆతృతగా అంతే ఉత్కంఠగా చూస్తున్నారు. లెట్స్ హోప్ ఫర్